నమస్తే పెద్దాయనా. నమస్తే. ఏంటి ఎప్పుడు ఇంట్లోంచే కదలరు? ఎక్కడికి బయలుదేరారు? చిన్న తమ్ముడు పట్నంలో డాక్టర్ చదువుతున్నాడు కదా, వాడిని చూసొద్దామని. అలాగా, మంచిది, వెళ్ళండి. వస్తానండి. రారా. ఆగండి ఆగండి, ఎక్కడికి? లోపలికయ్యా. చేతులు ఏంటి ఇవన్నీ? జంతికలు, చెకోడీలు, లడ్డూలు. ఏంటే ఇవి అమ్ముకోవడానికి ఇదేమో టూరింగ్ ట్యాక్స్ అనుకున్నావా? మెడికల్ కాలేజ్, వెళ్ళండి వెళ్ళండి. అది కాదు బాబు, ఈయన తమ్ముడు ఈ కాలేజీలో చదువుతున్నాడు. ఓహో, ఈయన గారు తమ్ముడు ఈ కాలేజీలో చదువుతున్నా అంటే మీరు నమ్మాలి. ఏవయ్యా మీకు ఎలా కనపడుతున్నాను నేను? వెళ్ళండి వెళ్ళండి. అది కాదయ్యా, నేను చెప్పేది తప్పండి తప్పండి. నమస్కారం సార్. ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందా? ఇంకా కాలేజ్ కదా, నేను చూసుకుంటాను. అందరూ వచ్చారు సార్. కానీ ఇంకా ఎంత ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది? థ్యాంక్ యూ సో మచ్. రే శేఖర్, కంగ్రాట్స్ రా, అద్దరు కొట్టేసా. రే గోపాల, నీ తమ్ముడిని అందరూ పొగుడుతున్నారా? ఒకవేళ ఫస్ట్ క్లాస్ వచ్చిందేమో. మరి ఊరికే పొగుడతారా? నా తమ్ముడంటే ఏమనుకున్నావు? రే శేఖర్, మా డాడీ రా, కమిషనర్ ఆఫ్ పోలీస్. నమస్కారం అండి. నా ఫ్రెండ్ శేఖర్. కంగ్రాచులేషన్స్ మై బాయ్. థ్యాంక్ యూ సార్. ముందుకెళ్దాం పదరా. లేదే, వద్దురా. ఏ తమ్ముడు డాక్టర్ చదవడం మనకి గర్వంగా ఉండొచ్చు కానీ ఈ పల్లెటూరుని తన అన్నయ్య అని చెప్పుకోవడానికి వాడికి ఇబ్బందిగా ఉంటుంది. పైగా వాడి చుట్టూ పెద్ద పెద్ద వాళ్ళంతా ఉన్నారు. ఇలా దూరం నుంచే చూద్దాం. డియర్ స్టూడెంట్స్, మన కాలేజీ రజతోత్సవం జరుపుకునే సందర్భంలో మన కాలేజీ అంతా గర్వపడే విషయం, మీరందరూ ఆనందించే విషయం ఒకటి చెప్తాను వినండి. మన ఫైనల్ ఇయర్ స్టూడెంట్ మిస్టర్ శేఖర్ ఎరాడికేషన్ ఆఫ్ క్యాన్సర్ ఇన్ ద న్యూ మిలీనియం అనే విషయం మీద ఒక అనలిటికల్ ఆర్టికల్ రాశారు. ఆ పేపర్ను ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్ అప్రూవ్ చేసింది. ఆ స్టూడెంట్ని, మన కాలేజీని కూడా అభినందిస్తూ నిన్ననే ఒక లెటర్ వచ్చింది. ఇంతటి చిన్న వయసులో ఇటువంటి అద్భుతమైన పేపర్ను సమర్పించిన మిస్టర్ శేఖర్ను అభినందిస్తూ మీ తరపున, మన కాలేజీ తరపున గోల్డ్ మెడల్తో సత్కరించాలని నిర్ణయించాం. మిస్టర్ శేఖర్, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. గివ్ హిమ్ ఎ బిగ్ హ్యాండ్. కంగ్రాట్స్ మై బాయ్. థ్యాంక్ యూ సార్. తీసుకోండి, తినండి బాబు. మీరు తీసుకోండి. గౌరవనీయులైన హైకోర్టు జడ్జ్ శ్రీ రామ్మోహన్ రావు గారిని వారి చేతుల మీదుగా గోల్డ్ మెడల్ బహుకరించవలసిందిగా కోరుతున్నాం. మిమ్మల్ని లోపల రావద్దంటే నాకు కళ్ళు కప్పి లోపలికి వస్తారా? పోయింది బయటికి. అది కాదు బాబు, ఒక్క నిమిషం చూసి వచ్చేస్తాం. అమ్మిని చాలవా? నడవండి బయటికి. ఆడిటోరియంలో లడ్లు అమ్ముతారు సార్. ఏమయ్యా, ఇదేమన్నా బస్ స్టాండ్ అనుకున్నావా? ఇలా బయటికి వెళ్ళి సార్. లేదండి, చంద్రం, నేను చెప్పేది విను. చంద్రం, గొడవ వద్దు చంద్రం. ఎంత పొగరా నీకు? మా అన్నయ్య మీద చేయిస్తావా? నిన్ను ప్రాణాలు నేను చెప్పేది విను. చంపేస్తాను. గొడవ వద్దు శేఖర్, నా మాట వినరా. నువ్వు అన్నయ్య. నేనా? డియర్ స్టూడెంట్స్, నేనేదో గొప్పగా సాధించానని నన్ను అందరూ ప్రశంసించారు. ఈ ప్రశంసలన్నిటికీ కారణం నేను కాదు, ఈయన మా అన్నయ్య. మా అన్నయ్య కనుక నన్ను కష్టపడి చదివించుండకపోతే నేను ఈ పాటికి ఏ పల్లెటూళ్ళలోనో గేదెలు కాసుకుంటూ ఉండేవాడిని. ఈయన ముతక బట్టలు చూసే కదా అవమానించారు. ఈ రోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే కారణం ఈ ముతక బట్టలే. నేను తెల్ల కోటు వేసుకుని డాక్టర్ని కావాలని ఈయన కాడి కట్టి దుక్కి దున్ని తన జీవితాన్నంతా బురదలో గడిపాను. డియర్ ఫ్రెండ్స్, నా తల్లిదండ్రులు నేను చూడలేదు. అటువంటి నాకు ఒక తల్లై తండ్రై పెంచి పెద్ద చేసి నాకు జీవితాన్ని ఇచ్చిన మహానుభావుడు మా అన్నయ్య. నాకు వేరే దేవుడు లేడు, మా అన్నయ్య నాకు దేవుడు. నాకు దొరికినట్టు మా అన్నయ్య లాంటి బంగారు అన్నయ్య ఈయనకి లేడు. అలా ఉండుంటే ఈయన కూడా ఎన్నో సాధించేవారు. మీ అందరిలాగా సూటు బుట్టు వేసుకుని
ఇక్కడికి వచ్చిండు శేఖరం శేఖరం అన్నయ్య ఏమిట్రా ఇది? శేఖరం, ఏడవకు. ఊరుకోనన్నా. దమ్ము కొట్టి 3 గంటలైంది, 4 పీకేస్తుంది. సరే సుబ్బారావు, సాయంత్రం మీ ఇంటి దగ్గర కలుద్దాం. వస్తాను. అలాగే. సుబ్బారావు గారు, ఇలా రండి. అవును, నా పేరు మీకెలా తెలుసు? మీ పేరు ఒకటే కాదు, మీ గురించి చాలా తెలుసు. చాలా తెలుసా? మ్మ్. ఏంటవి? కంగారు పడకండి. అవును, మీరు బీడీఎంఆ స్టైల్ గా కలుస్తారంటగా? మీకెవరు చెప్పారు? అదే, మీ గురించి అన్ని నాకు తెలుసు అని చెప్పానుగా. ఏది బీడీ ఒకసారి కాల్చండి. ఏం లేదు బాబు, బీడీ కట్ట ఇలా తీసి దాన్ని ఇలా నలిపి అందులో నుంచి ఒక బీడీ తీసి ఇలా స్టైల్గా. అదేంటి? ఒక చిన్న చేంజ్. ఓ పని చేద్దాం, బీడీ నేను కలుస్తాను, నా స్టైల్ అలా ఉందో మీరు చెప్పండి. అగ్గిపెట్టి ఉందా? లేదు. లేదా? లేదు. అగ్గిపెట్టి కూడా లేకుండా ఎందుకయ్యా బయలుదేరా? పైగా పెద్ద స్టైల్ ఒకటి. ఆ? వెళ్ళాలా, వెళ్ళి పని చూసుకో. పొద్దున బలింటోడు దొరికడరా బాబు. ఏంటి వెతుకుతున్నావు? అబే ఏం లేదు వదినా. నువ్వు వెతికే దీనికోసమేగా. ఆ, ఆ, పర్వాలేదు, తీసుకో. తీసుకో. థ్యాంక్ యూ వదినా. అయ్యో, బావగారు స్నానానికి వెళ్తున్నారా? అవునమ్మా, ఒక్క నిమిషం, వేడి నీళ్ళు పెట్టాను, కాగ్గాని పిలుస్తాను. నాకు వేడినీళ్ళు అవసరం లేదమ్మా, చన్నీళ్ళతో. అది కాదండి, వేడి నీళ్ళు పెట్టేశానుగా, ఒక్క నిమిషంలో రెడీ అయిపోతాయి. పైగా ఈ వయసులో చన్నీళ్ళ స్నానం అంత మంచిది కాదండి. 40 ఏళ్ళ నుంచి చేస్తున్నానమ్మా, ఈ రోజు నాకు కొత్త ఏంటి? నే చన్ని. శేఖరవా, దానికి మీరు కాపలా. గొప్ప వదిన, గొప్ప మరిది. బాగుంది. ఏం కాలుస్తున్నాడు? వేడి. బీడి. ఎలాగూ కాలుస్తున్నాడని తేలిపోయిందిగా, అడ్డమైనవి కాల్చి ఆరోగ్యం పాడు చేసుకోదని చెప్పు. అవేవో దూది పెట్టిన సిగరెట్లుంటాయంటగా, ఫిల్టర్. అవే వాటిని కాల్చమని చెప్పు. ఇదిగో, నేను చెప్పినట్టు చెప్పుకో.